హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్లో వస్తువులు కొనే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ స్టార్ట్ చేస్తే కనుక చాలామంది అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను వస్తువులు కొంటూ ఉంటారండి రెగ్యులర్గా. ఓకేనా? అయితే మనకి వస్తువు కొన్న తర్వాత దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ మనకి ఒక 7 days రీప్లేస్మెంట్ గ్యారెంటీ అని చెప్పేసి ఒక పాలసీని రన్ చేస్తున్నాయి కదా. సో దాని ప్రకారం ఏంటంటే ఒక 7 రోజుల లోపు ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని మనం చక్కగా పంపించవచ్చు. మనకి ఇష్టం లేకపోతే రిఫండ్ కూడా పొందొచ్చు అనమాట. అయితే ఈ పాలసీ వల్ల ఏంటంటే కంపెనీలు కాస్త నష్టపోతున్నాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానివ్వండి, ఇట్లాంటి విషయాల మీద కొన్ని ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. దీని కారణంగా వీళ్ళకి నష్టం, భారీ ఎత్తులో నష్టం జరుగుతుంది అనమాట. సో దీని కారణంగా ఈ 7 days రీప్లేస్మెంట్ ఏదైతే ఉందో, సో ఇందులో ఈ పాలసీలో మార్పు అయితే చేశారనమాట. ఈ రెండు కంపెనీస్. ఓకేనా? అమెజాన్, ఫ్లిప్కార్ట్. అయితే ప్రస్తుతానికి ఫ్లిప్కార్ట్లో నడుస్తుంది, అమెజాన్లో త్వరలోనే వస్తుంది. కానీ ఇంటర్నల్గా అమెజాన్లో కూడా ఒక విషయం అయితే రన్ అవుతుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో అనేక రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తానండి ఇక్కడ ఏదో ఒక ప్రోడక్ట్ని. ఓకేనా? ఎందుకంటే వీళ్ళు సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అని చెప్పేసి కొత్తగా పాలసీని అయితే మార్చారనమాట. ఇక్కడ నుంచి మనము వస్తువుని డైరెక్ట్గా అంటే పంపించలేము. ఓకేనా? మధ్యలో ఎవరైతే సర్వీస్ సెంటర్ పర్సన్ ఉన్నారో సో వాళ్ళకి చూపించి అది ఓకే అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇరిగిపోయిందో, పగిలిపోయిందో, లేకపోతే వేరే ఐటెం వచ్చిందో మన దగ్గరికి అనుకొని వాళ్ళు నిర్ధారిస్తేనే అది మళ్ళీ వెనక్కి వెళ్ళి అమౌంట్ రిఫండ్ అవ్వడమో లేకపోతే మళ్ళీ మనకి వేరే వస్తువుని పంపించడం అట్లాంటివన్నీ జరుగుతాయి. ఓకేనా? ఇక్కడి నుంచి మీ దగ్గరికి ఏదైనా వస్తువు వచ్చిందనుకోండి, సంథింగ్ ఏదో డిఫెక్ట్ కానీ లేకపోతే మీకు నచ్చకపోయినా కానివ్వండి, సో కంపల్సరీ ఏంటంటే మీరు సర్వీస్ సెంటర్ పర్సన్ అయితే కాంటాక్ట్ అవ్వాల్సిందే. ఓకేనా? డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచి పంపించలేము. జస్ట్ ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఓపెన్ చేస్తానండి. ఇక్కడ ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఓపెన్ చేశాను. ఓకే, సో ఇక్కడ నేను ఈ క్రాంప్టన్ ఫ్యాన్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ రిపేర్ అని చెప్పేసి. ఓకేనా? సో ఇట్లా వీళ్ళైతే పాలసీ అయితే చేంజ్ చేశారనమాట. ఇంతకుముందు మన 7 days రీప్లేస్మెంట్ గ్యారెంటీ ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే 7 days సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ లేదా రిపేర్, ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు రిపేర్ చేసి ఇస్తారంట. ఓకే, లేదు ఇరిగిపోయిందో, పగిలిపోయిందో, లేదా ఏదైనా డిఫెక్ట్ అంటే మనం ఫ్యాన్ పెట్టాం కదా, దీని బదులు ఏదైనా మొబైల్ వచ్చేసిందో లేకపోతే సంథింగ్ ఏదైనా వేరే వస్తువు వస్తే కనుక దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఎక్కడి నుంచి. ఓకేనా? సర్వీస్ సెంటర్కి వెళ్ళి సో వాళ్ళు అంటే ఆ పర్సన్ నిర్ధారిస్తేనే ఇందులో డిఫెక్ట్ ఉంది, ఇది నిజంగానే వస్తువు మారిపోయింది, ఎట్లాంటివన్నీ నిర్ధారిస్తేనే మనకి ఇక్కడ నుంచి రీప్లేస్మెంట్ కానివ్వండి, సమ్ రిఫండ్ కానివ్వండి, ఇట్లాంటివి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడి నుంచి అయితే రాదు. చాలా ఇబ్బందికరమైన విషయమే. ఇక నుంచి మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో జనాలు వస్తువులు కొనే అవకాశం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఆఫ్లైన్లోనే ఒక 200-300 వేరియేషన్తో వస్తువులు, ఇక్కడ మనకి ఫ్యాన్ 3000కి ఉందనుకోండి, బయట మనకి ఆఫ్లైన్లో మన ఇంటి వద్ద అంటే మన ఏరియాలో 3300, 3400 ఉండొచ్చు. అంటే 3300-400 అట్లా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇదంతా పడే బదులు మనం లోకల్లోనే కొనేసుకుందాం అన్న ఆలోచన కూడా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చెప్పలేం, వస్తువులు కొనే అవకాశం కూడా ఉండకపోవచ్చు, జనాలు అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు ఇట్లాంటి పాలసీ పెడితే. ఇంతకుముందు ఏంటంటే అంచగా జస్ట్ ఒక బటన్ కొట్టేసి మాకు ఇది నచ్చలేదు లేకపోతే ఏదో కారణం పెట్టేసి మనం రిటర్న్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడైతే అలా కాదనమాట. అలాగే మనకి అమెజాన్లో కూడా సో ఇక్కడ ఒక ప్రోడక్ట్ని అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. బట్ ఏంటంటే వీళ్ళు ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, అంటే ఇంకా ఈ సర్వీస్ సెంటర్ సంబంధించిన పాలసీని అయితే వీళ్ళు ఇంకా మార్చలేదండి. ఓకేనా? 7 days రీప్లేస్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 days రీప్లేస్మెంట్ అంటే ఒక్కొక్క వస్తువు బట్టి ఉంటుంది అనమాట. ఒక వస్తువు 7 days, అలాగే ఒక వస్తువు 10 days రీప్లేస్మెంట్ ఉంటుంది కదా. అయితే నేను ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు మనకైతే మీరు ఒకవేళ ఇది ఫ్యాన్ కొన్నారు, ఈ ఫ్యాన్ మీరు రీప్లేస్ చేయాలి, మీకు నచ్చలేదు, ఓకేనా, లేదా ఏదైనా డిఫెక్ట్ ఉంది అంటే కనుక డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి మార్చలేరు. ఓకేనా? సో అది చూపిస్తాను మీకు. నేనైతే ఇక్కడ ఒక ఆర్డర్ని క్లిక్ చేసి చూపిస్తున్నానండి. ఎందుకంటే రీసెంట్గా నేను ఒక ఆర్డర్ అయితే పెట్టాను అనమాట. దీనికి ఇంకా రిటర్న్ ఆర్ రీప్లేస్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా ఉంది. సో దీన్ని క్లిక్ చేసి ఇంతకుముందు మనకి ఎంచక్గా చాలా ఫాస్ట్గా అయిపోయేది. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ మనం ఒక రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటోని యాడ్ చేయాలంట. ఓకేనా? ఫోటోని యాడ్ చేయాలి. అండ్ ఎందుకు మీరు రిటర్న్ చేస్తున్నారు లేదా రిఫండ్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి జస్ట్ కంటిన్యూ బటన్ క్లిక్ చేసాం అనుకోండి, ఫోన్ కాల్ ఆర్ చాటింగ్ ఈ 2 మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. వెంటనే మనకి ఇది రిటర్న్ అయిపోదు.
ఓకేనా. ఇంతకుముందు రిటర్న్ అయిపోయేది, ఇప్పుడు రిటర్న్ అవ్వదు. సో కస్టమర్ కేర్ని అయితే కాంటాక్ట్ అవ్వాలి. సో వాళ్ళు మనకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన టీం అయితే ఉంటుందండి. ఓకేనా. మనకి ఒక 2000 లోపు వస్తువు అనుకోండి, సో వెంటనే రిటర్న్ అయిపోతుంది. బట్ 2000 పైబడిన వస్తువు మాత్రం తప్పనిసరిగా కస్టమర్ కేర్ ఎవరైతే ఉన్నారో సర్వీస్ సెంటర్ పర్సన్, సో వాళ్ళని మనం కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయ్యి ఈ ఇమేజెస్ అన్నీ మనం పంపించాలన్నమాట. వాళ్ళు ఇమేజ్ పరిశీలించి సో అది ఏంటి అనేది వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే, అంటే వాళ్ళ ఒక టీం ఉంటుందన్నమాట, వాళ్ళు సర్వే చేసి ఇదంతా కరెక్టా కాదని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రిఫండ్ కానివ్వండి, రీప్లేస్మెంట్ కానీ వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంది, లేకపోతే ఎవరు. ఓకేనా. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక నుంచి మీరు ఏదైనా వస్తువుని ఇక నుంచి పర్చేజ్ చేయాలంటే కనుక 1-2 సార్లు ఆలోచించాలన్నమాట. మనకి ఏంటంటే ఇక్కడ జనరల్ టీము, అలాగే వేరే అంటే ఈ దీనికి సంబంధించిన స్పెషల్ టీం ఉంటారండి. జనరల్ టీం తెలుగులో మాట్లాడతారు కానీ బట్ స్పెషల్ టీం మాత్రం తెలుగులో మాట్లాడరు, ఇంగ్లీషు హిందీలో మాట్లాడతారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది కాల్, వీళ్ళు ముందు లిఫ్ట్ చేసి విషయాలు కనుక్కొని వాళ్ళ కనెక్ట్ చేస్తారన్నమాట. ఇట్లా చాలా రకాల ఇబ్బందులు ఉంటాయండి. ఓకేనా. సో ఇక నుంచి మనకి ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఈ పాలసీ మార్చిన తర్వాత జనాలు వస్తువులు కొంటారా లేదా అనేది ఇంకా చూడాలి. సో ఇక నుంచి ఎవరైనా వస్తువులు కొనాలి అంటే కనుక తప్పనిసరిగా సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ ఉంది. సో వాళ్ళు అది బాగోలేదు అంటే మనకి వస్తువు అనేది వాళ్ళ దగ్గర నుంచే మరలా, ఓకేనా, మన ఇంటికైతే రాదు, వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకోవాలి. ఓకేనా. ఇదొక తలనొప్పి, ఇదొక విషయం అయితే ఉంది. ఓకే. సో అదే ఇంకా చిన్న చిన్న లోపాలు ఉంటే సో వాటిని సరిచేసి రిపేర్ చేసి ఇస్తారంట. సో చూడాలి. ఓకేనా. మనకైతే ప్రస్తుతానికైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంబంధించిన పాలసీ అయితే మారుతుంది. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇది ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.